హలో హాయ్ అండి. ఇవాళ గోధుమ పిండి దోశలు బాగా క్రిస్పీగా మామూలు దోశల కన్నా చాలా బాగుంటాయి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర వేసుకుందాము. మనకి ఎంత పిండి అయితే కావాలో నేను 2 కప్పులు తీసుకుంటున్నాను. మీకు కొంచెం కావాలంటే తక్కువైనా తీసుకోవచ్చు, ఎక్కువైనా తీసుకోవచ్చు. ఈ 2 కప్పులు గోధుమ పిండి వేసుకొని మనం దీంట్లో కావాల్సినన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకుందాము. ఇది ఎగ్ కలిపేది అండి. దీంతో కలిపితే మనకి పిండి అనేది గడ్డలు లేకుండా బాగా స్మూత్గా రావడానికి నేను దీంతో కలుపుతున్నాను. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకుందాము. ఎక్కడ గడ్డలు అనేది లేకుండా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. మా ఛానల్ని చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలా స్మూత్గా కలుపుకుందాము. గోధుమ పిండిని కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెంకు పెట్టుకొని దోశ వేసుకుందాము. ఇలా పలసగా వేసుకుందాము. దోశ వేసుకున్న తర్వాత మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకొని చుట్టూ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తిరగేసేసుకుందాము. ఇది మీడియంలో పెట్టి చేసుకుంటే దోశ చాలా బాగా వస్తాయండి దోశలు. ఇలా తిరగేసి ఒక 5 నిమిషాల నుంచి ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, గోధుమ పిండి దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇలా చేసి చూడండి. ఇప్పుడు 2 సార్లు అటు ఇటు తిరగేసుకొని మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదా, ఈ ప్రాసెస్లో చేసుకుంటే గోధుమ పిండి దోశలు చాలా బాగా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.